కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి వర్ష షాకులు తగులుతున్నాయి. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమక్షంలో 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. 24 గంటలు గడవక ముందే మరో 3 టీడీపీ కండువా కప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, ఆ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగానే మరో 7 టీడీపీలో చేరారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడించారు. త్వరలోనే మరికొంతమంది కౌన్సిలర్లు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి చెప్పారు. 21వ వార్డు కౌన్సిలరు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబాన్ని వారిని కూడా తెలుగుదేశం పార్టీకి సాదరంగా ఆహ్వానిస్తూ, ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే అభివృద్ధి చేస్తాడు. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రము తిరోగమనం వైపు పోయింది కాబట్టి మరి భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని ఒక మంచి ఆలోచనతో వారు నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. కాబట్టి కొవ్వూరు ఫ్యామిలీ మాకు 40 సంవత్సరాల నుంచి రాజకీయ అనుబంధం ఉంది. వీళ్ళ అబ్బగారు కొవ్వూరు రామసుబ్బారెడ్డి, కొవ్వూరు కొండారెడ్డి, కొవ్వూరు రాజగోపాల్ రెడ్డి, కొవ్వూరు శ్రీనివాసులు రెడ్డి. అంటే కొవ్వూరు రామసుబ్బారెడ్డి అక్క కొడుకు మా చెల్లెల్ని ఇచ్చినాం, మోపూరి నరసింహారెడ్డిని. అప్పుడు రమణారెడ్డితో మేమందరము రాజకీయంగా పోరాటం చేసినప్పుడు కొవ్వూరు ఫ్యామిలీ నుంచి సంపూర్ణమైన అండదండలు ఉండేవి మాకు పూర్తిగా అన్ని రకాల. ఎందుకంటే అప్పుడు దౌర్జన్య పరిస్థితులు పొద్దుటూరులో ఉండేవి. అటువంటి దౌర్జన్య పరిస్థితులు పోగొట్టి ఆ పొద్దుటూరును మంచి శాంతియుత వాతావరణంలోకి తీసుకొని వచ్చేదానికి ఈయనంటే మన చైతన్య